హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన పూల మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. అలాగే మన ఇంట్లో ఉండే వేస్ట్ వాటితోనే ఆర్గానిక్ వేలోనే మనం ఫెర్టిలైజర్స్ అనేది పూల మొక్కలకు కానివ్వండి, వెజిటేబుల్స్ మొక్కలకు కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, అన్ని మొక్కలకు కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఫెర్టిలైజర్స్ అనేది డైలీ ఏదో ఒక ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇస్తూ ఉండాలండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి వీడియో చూశాక. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నా వీడియోస్. మన ఇంట్లో ఉండే వాటితోనే వేస్ట్ వాటితో ఆర్గానిక్ వేలో మనం పూల మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్స్ అనేది డైలీ ఇస్తూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు పువ్వులు అనేది బాగా పూస్తూ ఉంటాయి. అలాగే అన్ని మొక్కలకి ఇవ్వగలిగే ఈ ఫెర్టిలైజర్ అనేది మనం వారానికి ఒకసారి చేసి మన మొక్కలకి ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి, బలంగా తయారై పువ్వులు అనేది ఎక్కువగా పూస్తూ ఉంటాయండి. అలాగే మన ఇంట్లో మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది కదండి. మామిడి పళ్ళ సీజన్ వచ్చినప్పుడు మనం తిని తొక్కలు పడేస్తూ ఉంటాము. ముట్టి కానివ్వండి, తొక్కలు కానివ్వండి. ఈ తొక్కలు, ముట్టి అవన్నీ కూడా బియ్యం కడిగిన వాటర్లో ఇలా వేసేసి ఒక 2 days వరకు బాగా ఫర్మెంట్ చేస్తానండి. ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఇలా ఫర్మెంట్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు. మామిడి పండ్లు ఇలా తొక్కలు కానివ్వండి, లేదంటే పాడైపోయిన పండ్లు ఉంటాయి కదా, అవైనా సరే సన్న పీసెస్గా కట్ చేసుకొని బియ్యం కడిగిన వాటర్లో, పప్పు కడిగిన వాటర్లో అలా వేసేసి ఒక 2 days వరకు ఫర్మెంట్ చేసుకోండి. వారానికి ఒకసారి ఇలా ఫెర్టిలైజర్ అనేది చేసి మన మొక్కలకి ఇస్తూ ఉండండి. మంచిగా యూజ్ అవుతుంది, పువ్వులు బాగా పూస్తాయి, మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. చూసారు కదా, నేనైతే బాగా ఫర్మెంట్ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఇలా కలిపేసామంటే మనకి జ్యూస్ టైప్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా. తర్వాత ఇవన్నీ కూడా తీసి పక్కకు వేసేద్దామండి. తొక్కలు కానివ్వండి, ముట్టెలు కానివ్వండి, ఇలా పక్కకు వేసేద్దాం. మన మొక్కలకి చాలా బాగా యూజ్ అయ్యే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఇలా వేస్ట్గా పడేయకుండా ప్రతి ఒక్కటి మనకి యూజ్ అవుతుంది మన పూల మొక్కలకి. చూసారు కదా ఎలా తయారైపోయిందో, మనకు ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకి తయారైపోయింది. తర్వాత మనం వాటర్లో డైల్యూట్ ఎలా చేసుకోవాలంటే ఒక 10 లీటర్ల వాటర్కి నేను ఇలా మొత్తం కూడా దాంట్లో కలిపేసుకున్నానండి. మొత్తం ఇలా కలిపేసుకొని మన మొక్కలకు అనేది అన్ని మొక్కలకు కూడా ఇచ్చేస్తానండి. ప్రతి పూల మొక్కలకు కూడా నేను ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేస్తాను. చాలా సింపుల్ అండి. అలాగే మనం పడేసే వాటితోనే మనం ఫెర్టిలైజర్ చేసి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఇలా ప్రతి పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అన్ని మొక్కలకైతే ఇలా సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి. మీరు మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు. అలాగే పువ్వులు, పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి, వెజిటేబుల్స్ మొక్కలకి, ఆకుకూర మొక్కలకి, ఇలా అన్నింటికి కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చి చూడండి. ప్రతిదీ కూడా మన వంటగదిలో ఉండేటి ఏది కూడా వేస్ట్ అవ్వదు. అన్ని పూల మొక్కలకి కానివ్వండి అన్నింటికి యూజ్ అవుతాయి. చూసారు కదా, అన్ని మొక్కలకు కూడా నేను ప్రతి మొక్కకి ఇలా ఇస్తున్నాను. మనం మ్యాంగో ఫ్రూట్ ఫెర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి చాలా యూజ్ అవుతుందండి. పడేయకుండా మనం పూల మొక్కలకి ఇలా ఫెర్టిలైజర్ చేసి ఇస్తూ ఉండండి. చూసారు కదండి ఇవాళ ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.